ఈ దేశంలో ఎక్కడ లేని స్కీము సన్న బియ్యము ఈ దేశ ప్రజలలో ఎవ్వరికి ఏ బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలు బడుగు బలహీన వర్గాలు కానీ చిన్న స్థాయిలో బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు మంచి బియ్యం తినాలి, మంచి అన్నం తినాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని మంచి కోరికతో మా రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యము ఈ రాష్ట్రంలో ఇవ్వడం స్టార్ట్ చేసినారు. చరిత్రలో ఇది నిలిచిపోతుంది. ఎప్పుడు ఇయ్యలేని సన్న బియ్యము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దీనివలన ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుందని మంచి కోరికతో ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. తేడా ఏందనేది ప్రజలు చూడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు జరిగినాయి. ఏ ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాలేదు. కానీ 16 మాసాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్స్ కన్నా ఎక్కువ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఓకే, కొన్ని 6 గ్యారంటీస్లో ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి. అవి కూడా అతి తొందరగా పూర్తి చేస్తాం. ఎందుకంటే అప్పులున్నాయి, ఇంట్రెస్ట్లు కట్టుకోవాలి, ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి, మళ్ళీ ప్రభుత్వంకు శాలరీలు ఇచ్చుకోవాలి, మళ్ళీ ఈ ఉన్న స్కీమ్స్ అన్నీ చూసుకొనే చేయాలి. మా అపోజిషన్ కూడా దీనికి సహకరించాలి. వాళ్ళు అన్నెసరీగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇది రెచ్చగొట్టే పని అపోజిషన్ది కాదు. రెచ్చగొట్టడం బంద్ చేయండి. మీరు సలహాలు ఇవ్వండి. మంచిగా ప్రభుత్వం నడవాలి, మంచి స్కీమ్లు అందరికీ ప్రజలకు అందాలని కోరుకోవాలి. మీరే చూస్తున్నారు, 42% రిజర్వేషన్ బీసీలకు ఎవరు ఇవ్వలేదు. ఈ దేశ చరిత్రలోనే ఎవరు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బీసీలకి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ఇక్కడ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది, క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది, మళ్ళా కేంద్ర ప్రభుత్వం కూడా పంపించింది. డెఫినెట్లీ ఇక్కడ ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎస్సీ వర్గీకరణం లాస్ట్ టైం మీరు చూసినారు. సప్లాన్ కూడా ఎస్సీ సప్లాన్ కూడా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఇప్పుడు కేటగరైజేషన్ కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. డెఫినెట్లీ అన్నీ ఏం చేసినా ఏం చెప్పినా ఆ వాగ్దానాల ప్రకారం పూర్తి చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.